హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. కాశీలోని బోటింగ్ అండి. ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్, మాతా ఘాట్, రుద్రా ఘాట్ అని చాలా ఫేమస్ అండి. అన్ని గుడులు అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బోటింగ్కి అయితే వెళ్ళారు మా బాబాయ్, మా అత్తయ్య, మరియు మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్. తర్వాత కాశీలో గంగా హారతి ఫేమస్ అండి. అక్కడ ఈ వాటర్లో ఒక 5 సార్లు మునిగి మనం ఏమైనా కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని చాలామంది నమ్ముతారండి. అందులో మనకు ఇష్టమైనది ఒకటి వదిలేసి రావాలి అంటారు కదా. అలాగే ఇక్కడ మా మా అత్తయ్య అయితే పుంటికూర తిననని మొక్కుకుందంట. అలాగే తనకు వాళ్ళ కొడుకు పెళ్ళి కావాలని కోరుకుందండి. ఇక్కడ అక్కడ వెళ్తే మనకి ఎన్నో జన్మల పుణ్యం అండి. అక్కడికి వెళ్ళాలన్నా కానీ మనకి అదృష్టం ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? జీవితంలో చివరగా మనం ఇక్కడ కాశీకి అయితే వెళ్ళి మనం దర్శనం చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ అయోధ్యకి వెళ్తారండి. ఇలా అక్కడ ప్లేస్లో ఇక్కడైతే కొంచెం వీడియో అయితే తీశారు. ఓకేనా అండి? ఇలా అందరూ అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మొత్తం బోటింగ్ వాటర్ చాలా ఇదిగా ఉన్నాయండి. ఒక్కొక్క దానికి ఒక 5 మెంబర్స్కి ఒక 3000 అయితే చెప్తున్నారండి. ఇలా బోటింగ్లో వెళ్ళారు. అక్కడ మొత్తం మనం అయితే షేర్ చేస్తున్నారు. బ్లాక్ శారీ మా అత్తయ్య, మా పిన్ని అండి, మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు. ఇలా వీడియో అయితే మీతో ఒకసారి షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం అక్కడికైతే వెళ్ళలేమో, ఇక్కడి నుంచే మన మనసులో ఏవైనా కోరికలు ఉంటే కోరుకోవచ్చు. ఇప్పుడు బోటింగ్లో అయితే వెళ్తున్నారు. ఇలా వాటర్ అయితే చాలా ఇదిగా ఉన్నాయండి. పీస్ఫుల్గా ఉంది అక్కడ మొత్తం. అక్కడే కాష్టాలు అవుతూ ఉంటాయి, అక్కడే అవన్నీ అవుతూ ఉంటాయండి. మన జీవితంలో ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? మా బాబాయ్ ఇలా చాలా పెద్ద ఉందండి ఇక్కడ. మరొక వీడియోలో కాశీ, నెక్స్ట్ అయోధ్య, మిగతావన్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా బోటింగ్ అయిన తర్వాత వాటర్లో అయితే 5 సార్లైనా 3 సార్లైనా మునగాలి. కోరిన కోరిక నెరవేరాలని మొక్కుతూ సూర్య నమస్కారం చేసి ఏదైనా మనకి ఇష్టమైన పదార్థాన్ని వదిలేయాలి అంటారండి. ఇంకా ఆ పదార్థాన్ని మనం ఎప్పుడూ తినకూడదు అంటారు. అలా అక్కడ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఏదో ఒకదాన్ని ఇష్టమైన దాన్ని వదిలేసుకుంటారండి. ఇలా నెక్స్ట్ మా అత్తయ్య అయితే వాటర్లో ఒక 2 సార్లు అయితే మునిగి ఫిష్ అయితే కోరుకుందండి. ఇలా అంతే అండి. కోరికను కోరుకొని బయటకు వచ్చేయడమే, సూర్య నమస్కారం చేసి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.
టేక్ కేర్, బాయ్ అండి. వాటర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి.